గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. యూరియా కొరతకి మీరంటే మీరే కారణమని పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రం రాజకీయ పార్టీ నేతలు చేసుకుంటున్నారు. మరొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో యూరియా కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తమ పంటను రక్షించుకోవడానికి ఖచ్చితంగా యూరియా కావాల్సిందే అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది మనం తెలుసుకుందాం. ఈ పచ్చని పంట పొలాల్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుంచి యూరియా వేస్తూనే ఉన్నారు అన్నదాతలు. దీనిలో భాగంగా ఈ దఫా గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా షార్టేజ్ ఉంది, సరిపోయినటువంటి విధంగా సప్లై చేయలేకపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఒకవైపు చెప్పులు, మరొక వైపు పట్టా పాస్బుక్లు అక్కడ లైన్లలో పెట్టి ఉండాల్సినటువంటి దుస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటి పరిస్థితి, తిమ్మాపూర్లో ఎట్లా ఉంది, ఏంటి అసలు కారణం ఏంది, మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఏంటి అసలు చెప్పండి, దీనికి సంబంధించి ప్రధానంగా ఏం సమస్య, కారణం ఏంటంటారు దీనికి? యూరియా బస్తాలు లేకుండా షార్టేజ్ ఉండి బాగా ప్రాబ్లం అవుతుంది. దానికి ఇంకొంచెం బస్తాలు సరఫరా అయితే బాగుండు అనేది ఇది విన్నపం. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చినారు, ఎట్లా ఉంది ఇవాళ సిచ్యువేషన్? పొద్దున వచ్చినాం. యూరియా తాగినంత సప్లై లేదు, అవసరం రైతు డిమాండ్ దగ్గర సప్లై లేదు. ఇంకో ఒక్క లోడు రాస్తే లైన్లో నిల్చుంటే మనిషికి రెండు బస్తాలు ఇస్తారు. ఎవరి దాకా లైన్లో నిల్చుంటే పేరు రాయించుకున్నాం, ఉన్నంతసేపు ఇస్తారు. తక్కువ ఉంటే ఒకటి ఇస్తారు, ఎకరం పైన ఉంటే రెండు ఇస్తారు. రాయించినాం. నా నెంబర్ 123 24 వచ్చింది. ఇప్పుడు 10 బత్తాలు అయినది చాలి. ఆ 2 బత్తాలు తీసుకుపోయి ఏం చేయాలనేది ఇస్తాను లేడా. అంటే మీరు ఎన్ని కావాలన్నారు, వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు? మాకు సరిపోయి 2 కావాలి, ఇంకా 2 కావాలి. ఒక రైతులంతా కూడా తమకు కావాల్సినటువంటి రేంజ్లో లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సెంటర్ ఉన్నది. దీనిలో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఉదయం కొంత ఆందోళన అయింది. ఒకవైపు అగ్రికల్చర్ ఆఫీసర్స్, మరొక వైపు పోలీసు సిబ్బంది సైతం వచ్చి వీళ్ళని ఒక ట్రాక్లోకి ఉంచే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఎవరైతే లైన్లలో ఉన్నారో వాళ్ళందరి యొక్క నెంబర్లు వరుస క్రమంలో రాసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో భాగంగా వాళ్ళ సీరియల్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో ఆ సీరియల్ నెంబర్కు సంబంధించి దాని ప్రకారం ఇస్తున్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ కేవలం ఒక 2 యూరియా బస్తాలన్నా కావాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ఉన్నటువంటిది ఏంది. దీనికి రైతుల యొక్క తాకిడికి మనం చూస్తున్నాం, ఇదంతా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది రైతుల అభిప్రాయం కూడా అడుగుదాం, దానికి తెలుసుకుందాం. ఏంటి అసలు పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, మీకు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల రైతు ఇంత కోసం ఎప్పుడు పడలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఈరోజు టైంకు వాళ్ళకు మందు వేయక, వాళ్ళు టైంకు మందు చల్లక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్ల మీద వాళ్ళ భార్య పిల్లలు నిలిచిపెట్టి రాత్రనక పగలనక ఈరోజు ప్రతి సొసైటీ ముందు రాత్రి 4 గంటలకు వచ్చారు, సాయంత్రం 4 గంటలకు వచ్చారు. వాళ్ళు పాలు విండేటోళ్ళు పాలు విండకుండా, వాళ్ళు ఇంటికాడ వ్యవసాయం చేయకుండా ఇక్కడ వచ్చి లైన్లో కట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు కూడా ఇంతవరకు ఎవరు ఛాయ్ తాగలేదు. పొద్దున లేస్తేనే అక్కడ ఆ పొలం దగ్గర పోయేవారికి ఏంటంటే పొలం అంతా ఎర్రబడి ఆ యొక్క పంట ఎట్లా నష్టపోతుందని చెప్పి ఆలోచనతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇది తిమ్మాపూర్ మండలం. అంటే రైతులు ఎన్ని బస్తాల యూరియా కావాలంటున్నారు, వీళ్ళు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? మినిమం ఇక్కడ ఉన్న రైతులు తిమ్మాపూర్లో ప్రతి రైతుకు మినిమం 5 నుంచి 10 ఎకరాలు ఉంటుంది. వాళ్ళకు ఒక బస్తా ఇస్తా అంటే ఒక 20 గుంటలు కూడా ఆ బస్తా రాదు. ఆ ఒక బస్తా తీసుకుపోయి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎందుకోసం ఒక బస్తా ఒక మడి కూడా సరిపోదు. మిగతా మళ్ళీ ఇక్కడికి తేవాలని చెప్పేసి ఆలోచనతోటి వాళ్ళు తగమకమై వారు వేరే వాళ్ళు ఒక ఎకరానికి ఒకటే పాస్బుక్ 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా ఒకటే బస్తా ఇస్తూ ఉంటారు. మరి వారి యొక్క ఆ పంట యొక్క దిగుబడి ఆ రోజు పొలం దున్ని పొలం నాటు వేసి ఇప్పటికి ఒక ఎకరాన 20 నుంచి 15 వేలు పెట్టుబడి పెట్టారు. వారి యొక్క మందు బస్తా చల్లితేనే ఆ యొక్క పంట చేతికొస్తుంది. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, మీకు ఎన్ని కావాలి అసలు?
నాకు ఎకరానికి ఒక బస్సు కావాలి. నాకు 10 ఎకరాలు ఉన్నది, ఒకటే బస్సు ఇచ్చారు. ఏం చేసుకోవాలి దాన్ని నేను? 10 ఎకరాలు ఉన్నది ఒకటే బస్తా. ఒకటే బస్సు ఇస్తాడు. దానికి ఏం పని ఇస్తా? ఏం పని చేస్తలేదు. కనీసం 20 బస్తాలు కావాలా? నాకు 20 బస్తాలు కావాలి. నాకు 20 బస్తాలు ఒక బత్త ఏం పని చేస్తుంది? దానికి ఏం పని చేస్తలేదు కదా. 6కి వచ్చిన పొద్దున మీ నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ వచ్చింది నాకు వచ్చినాయి 2 ఇచ్చారు. 2 బస్తాలు. ఇంకో నెంబర్ ఉన్నది, ఇంకోటి ఉన్నది. నాకు వచ్చింది మబ్బులు వచ్చిన ఇక్కడ బాబు పాలు ఇండాక వచ్చి ఉన్నా కష్టం ఇబ్బంది అవుతుంది. బాగా ప్రతి రైతు తనకి గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, ఆవు పాలు సైడ్ గా పిండుకుంటూ అమ్ముకుంటున్న ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం అందరూ కూడా మా వంతు ఎప్పుడు వస్తున్నది, మా వంతు వచ్చే వారికి వస్తాయా, బస్తాలు మిగులుతాయా లేదా అనేటువంటి కోణంలో అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రైతులు చెప్పినట్టుగా ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే లేదా 10 ఎకరాలు ఉన్నా ఒక బస్తా లేదా 2 బస్తాలు ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అయితే మాకు ఎట్లా సరిపోతుంది అనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ స్టాక్ ఉన్నదా ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడు వచ్చారు? మీకు ఎన్ని బస్తాలు కావాలి? మేము వచ్చి గంట సేపు అయింది. నాకు కావాల్సినది 10 బస్తాలు కావాలి. 2 బస్తాలు దొరికినాయి. 2 వచ్చినాయి. ఎన్ని కావాలి బస్తాలు? మొత్తం 10 అయితే సరిపోతాయి. 10 అయితే సరిపోతాయి. 10కి 2 వచ్చినాయి. మరి ఏమన్నారు? మొన్న ఒక 2, ఇవాళ ఒక 2. ఏమన్నా షార్టేజ్ ఉంది అంటారు. షార్టేజ్ ఉంది అంటున్నారు. అంతే. ఓకే. ఇప్పుడు పొద్దున ఎప్పుడు వచ్చింది లోడ్? అది పొద్దున 8:30కు. 8:30కు లోడ్ వచ్చింది. మీరు ఎన్ని గంటలకు క్యూలో? మేము అప్పుడే ఉన్నాం. చాలా మంది 6 గంటలకు 5 గంటల నుంచి ఉంటున్నారు. 7 గంటలకు ఉన్నారు దాదాపు. చలో ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద ఒకవైపు తమకి రైతులేమో అధికంగా కావాలని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దీనిలో భాగంగా ఇది కొద్ది మాత్రమే స్టాక్ ఉన్నది. ఈ స్టాక్ ఉన్నంత వరకే మేము ఇస్తాము, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇస్తాము అనేటువంటి కోణంలో రైతులు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నట్టున్నారు, వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది దీనికి సంబంధించి. ఇక్కడ రండి ఒక నిమిషం. మీరు ఎట్లా ఉంది? స్టాక్ ఆఫీసర్ ఉన్నారు. ఎట్లా ఉంది అసలు? రైతుల డిమాండ్కి తగ్గ సరఫరా లేదంటున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నారా సరఫరా చేయడంలో? ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇబ్బంది ఏం లేదు. 450 బ్యాగ్స్ వచ్చినాయి. సో ఒకరికి 2 చొప్పున ఇస్తున్నాం అన్నమాట. అంటే రైతులు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే మాకు 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలకి 20 ఎకరాలు కావాలి, 20 బస్తాలు కావాలి, కానీ ఒకటే ఇస్తున్నారు. పట్టా పాస్బుక్ మీద ఒకటే ఇస్తాను. ఒకటి కాదు, ఇప్పుడు 2 ఇస్తున్నాము. అంటే మీరు ప్రధానంగా నానో యూరియా ఎంకరేజ్ చేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ కల్పిస్తున్నారా? చెప్తున్నాం. కానీ అది రైతులు ఏమంటున్నారు, అది ఖర్చుతో కూడినది, దానికి సంబంధించి మనకి మళ్ళీ ఒక లేబర్ కావాలి, ఒక ఎక్స్పర్ట్ కావాలి లిక్విడ్ రూపంలో చల్లడానికి అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? అది నానో యూరియా వాడితే చాలా బెటర్. బట్ కొంచెం చెప్పినట్టు అంటే ఒకవైపు డిఏపి ఉన్నది కదా అందుబాటులో ఉన్నది, ఇంకా ఇతరత్ర ఏం స్టాక్ అందుబాటులో ఉన్నది? డిఏపి పొటాష్ ఉందా? ఎస్. మొత్తం మీద అయితే వీరు పరిస్థితి అయితే తమ చేతిలో లేదు, తమ అదుపులో లేదు ఖచ్చితంగా. ఎందుకంటే తొందరగా గ్రో కావాలి, పచ్చదనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి యూరియా బస్తాలే కావాలి. యూరియా చల్లితేనే అది ఇమ్మీడియట్గా గ్రో అవుతుందని చెప్పి రైతులు ముందు నుంచి కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగా ఒకవైపు ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం కావచ్చు, సరిపోయినటువంటి డిమాండ్కు తగిన సప్లై లేకపోవడము, అలాగే దీనికి సంబంధించి కావాల్సినంత సరుకు రాకపోవడంతో ఒక పానిక్ లాగా కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా తమకు కావాల్సినటువంటి యూరియా ఉంటేనే తాము అనుకున్న రేంజ్లో ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఒకవైపు రాస్తా రోకోలు చేసుకుంటున్నారు, పరస్పరం తోపులాట జరుగుతుంది, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, పోలీసులు కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని ఇస్తా అంటారు వీళ్ళు? 1 2 ఇస్తారు. సరిపోతలేదు. ఎంతసేపు వచ్చి? 4 గంటలు అవుతుంది. 6కి వచ్చినా 10 అవుతుంది. 10 గంటలకు వస్తే 2 బత్తాలు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. 400 500 పెట్టి కైకి లేపించి నాట్లు వేసి ట్రాక్టర్ దున్ని అది చేసే వాళ్ళకు వరే అయిపోతుంది. తాత నువ్వు ఎంతసేపు నువ్వు వచ్చి ఏంది అసలు? కూర్చో. అయ్యా నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. ఇవాళ 2 బత్తాలు ఇవ్వలేదు. వచ్చినప్పుడల్లా గిట్టిగా మరిపోతారు. నాకు శాతం అయితే లేదు. దీంతో 5ఓసారి వచ్చినప్పుడల్లా ఒడిచినాయి. లివి లేవి అవి లేవని
అది చేస్తారు సారు. ఏంది పరిస్థితి వాస్తవంగా సిచ్యువేషన్ ఏంది? మీరు ఎంతసేపు అయింది మీరు చూసినట్టు? మేము పొద్దున 6 గంటల వచ్చినాం. పొద్దున 6 గంటల వస్తే బండి వస్తుంది ఆగురు అన్నారు. ఆ వరకు అంతా ఇన్ఫర్మేషన్ ఫోన్లో పోయేసరికి అందరూ గుమ్మిగూడి జనం వస్తా గుమ్మిగూడేసరికి ఏమైందంటే ఇప్పుడు నేను కౌలు రైతు, నేను 5-6 ఎకరాలు చేస్తున్నా. ఇప్పుడు మా ఆసాం లేడు. ఇప్పుడు నాకు కావాలంటే నేను ఎవరిని ఒకరు బతిలాడి తెచ్చుకున్నా కానీ మళ్ళీ కనీసం మళ్ళీ వాళ్ళే ఉండాలంటారు. పట్టా పాస్బుక్ కంపల్సరీ అంటారు, పాస్బుక్ 2 ఇస్తా అంటారు. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే ఆసామి ఉండాలంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు నాకు ఇబ్బంది కదా. ఇప్పుడు 3 సార్లు ఆయన కాబట్టి ఈసారి దొరికింది నాకు. ఈసారి 4 బస్తాలు దొరికినాయి. ఇంకో 4 బస్తాలు నాకు కావాలి కానీ ఇస్తలేరు. అది పరిస్థితి ఉన్నది. సో మొత్తం మీద కౌలు రైతులకి అలాగే ఇతర రైతులకి చాలా ఇబ్బంది ఉంది. అమ్మ ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎన్ని బస్తాలు కావాలి మీకు? మాకు 10 బస్తాలు కావాలి. 10 బస్తాలు కావాలి. ఎంత ఇస్తా అంటాను మరి? 2 అంటే మరి సరిపోతలేవా? ఏమంటారు? ఏ తాత ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు? ఏదో ఎదువారా ఉండబట్టి మీ 6 గంటల సంది ఉన్న లైన్ కుంటే ఒక్క బత్త దొరకలేదు సారు. 4 ఎకరాలు ఉన్నది, ఒక్క బత్త ఇస్తా అంటే ఏం మొదలైతే పరిస్థితి గట్లున్నది. తిమ్మాపూర్ మండలం ఏరుగు మండలం అన్నట్టు కానీ ఒక బత్త దొరకలేదు. ఓన్లీ ఏపీ తెలంగాణలోనూ ఏపీలోనే ఉన్నది. ఇది కావాలని సెంట్రల్ గవర్నమెంట్ కేర్లెస్ చేసి ఫస్ట్ బట్టి ఎంత అవసరమో అంత ప్రపోజల్ పెట్టింది. ఏపీ కానీ తెలంగాణ కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ తయారు చేసే ఊరియా కాదు, ఇది కావాలని బదనం చేసుడే కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఎంతసేపు అయింది మేము వచ్చి 4 గంటల మేము వేడి చేయబట్టి కానీ యూరియా 2 నాకు బస్తాలు కావాలి, 10 కావాలి, 2 ఇస్తారు మనిషికి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు కానీ మధ్యలో నష్టపోయేది రైతే కదా, రైతే. కానీ మెయిన్ ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ ఇస్తే. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలు 26 రాష్ట్రాలల్లో ఇట్లా లేనే లేదు. పోయిన సంవత్సరం ఈ కొడుతున్నదా? ఇప్పుడు కక్ష సాధింపు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేసింది. కక్ష సాధింపు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కించపరచాలని చూస్తుంది. అందుకనే యూరియాను సరఫరా తెలంగాణకు ఏపీకి డౌన్ చేసింది. రైతులు ఎట్లయినా మందు బస్తాలు వచ్చినాయంటే లైన్ కడతారు. సినిమా టికెట్లకి లైన్ కట్టినట్టే ఉన్నది. అంతే ఏమున్నది అంటే వచ్చినాయి అంటారా? అంతకుముందు లేదు కదా. మరి 2 ఏళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 2 సంవత్సరాలు ఉంది, ఇది చేయలేదు కదా. అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? మేము తయారు చేసేది మన ముఖ్యమంత్రి తయారు చేసేది అయితే కాదు కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఇలా ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ఇది కాస్త చాలా బెటర్ సిచ్యువేషన్గా ఉంది, మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ముందుగా వచ్చి నెంబర్ రాసుకోండి, మీ నెంబర్ ప్రకారం పిలుస్తాము, ఒకరికి 2 ఇస్తామని చెప్పేసి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. మళ్ళీ త్వరత రాగానే మళ్ళీ ఇస్తామని చెప్పేసి కన్విన్స్ చేశారు. దాంతో కొద్దిపాటి ఇప్పుడు 1 గంట నుంచి దాదాపు ఒక కంట్రోల్కి వచ్చింది సిచ్యువేషన్. అయితే ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఇప్పటికైనా రైతులకి కావాల్సినంత ఎరువులు సరఫరా చేయాలని చెప్పేసి ఇటు రైతు సంఘాల నాయకులు, వ్యవసాయదారులందరూ కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.